హే ఆల్, నేను మీ నవీన్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా 1,00,000 జర్నీలో పార్ట్ ఎంతలా సపోర్ట్ చేసినందుకు. చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను గానీ టైం సరిపోక వీడియో చేయలేకపోయాను. ఫైనల్లీ ఈ రోజైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాం, ఎందుకు స్టార్ట్ చేసాం, ఈ 1,00,000 తో మనం ఏం చేయబోతున్నాం, ఈ ప్రాసెస్ లో నేను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ఈ బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ 1,00,000 తో ఏం చేయబోతున్నానో చివరిగా మాట్లాడుకుందాం. సో ఈ బిజినెస్ ఎలా మొదలైందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. తిరుపతిలో చాలా గ్రిల్స్ అయితే ఉంటాయి. సో ముందుగా నన్ను ఇన్స్పైర్ చేసిన పర్సన్స్ లో కరకంబాడి రూట్ లో గల్లీవాలా బీబీక్యూ, ఆ అన్నం చూసి అయితే ఇన్స్పైర్ అయ్యాను. అన్నిటికంటే ముందు టేస్ట్ ని అందరూ లైక్ చేస్తారు కాబట్టి సో నేను ఎక్విప్మెంట్ కంటే ముందు టేస్ట్ ని ఫోకస్ చేయాలని చెప్పేసి 2023 ఆగస్ట్ లో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పేసి డిమార్ట్ కి వెళ్ళి చిన్న గ్రిల్ ఒకటి తీసుకొచ్చి కింద రాళ్ళు పెట్టి ట్రై చేశాను. ఓకే ఓకే అనిపించింది. రెండోసారి ట్రై చేశాను. ఓకే, నేను తింటే నాకు నచ్చుతుందని చెప్పేసి సో నా ఫ్రెండ్స్ ని, మా అన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా తినండి ఎలా ఉంది అని అడిగి స్టార్ట్ చేశాను. తర్వాత ఫైనల్లీ ఒక 3 to 4 టైమ్స్ ట్రై చేసి ఓకే చేయగలను అని అనిపించి సో ఫైనల్లీ అందరినీ లాస్ట్ 2024 జనవరికి అందరినీ రమ్మని ఉన్న గ్రిల్ లో 4 to 5 కిలోస్ అయితే చేసి వండి అందరికి పెట్టాను. సో అందరూ బాగుందని చెప్పారు. లిటిల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనము ఎక్విప్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ గా ఎక్విప్మెంట్ తీసుకునేస్తే నేను చేయగలనో లేదో లిటిల్ చిన్న కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది. ఒకవేళ చేయలేదంటే 50 to 60,000 ఎగిరిపోతుందేమో అదొక భయం. సో ఇంక ఇట్లా కాదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇంటి దగ్గర ఒక గ్రిల్ షాప్ అన్న పెట్టుకుంటాడు. అన్న కొన్ని కారణాల వల్ల ఆపున్నాడు. ఈ టైంలో అన్నను అడిగితే రెంట్కి పే చేసినట్టు అడిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి హోటల్ ఎక్విప్మెంట్ అంతా అన్నను అడిగాను. అన్న ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి అన్న అని చెప్పంటే అన్న ఓకే డేకి ఎంతో అంత ఇచ్చేసి చేసుకోరా అని చెప్పాడు. డైరెక్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి మొదటి రోజు చేతులు గాలాయి. రెండో రోజు ఇట్లే స్టార్ట్ చేస్తా మా కజిన్ తో అయితే స్టార్ట్ చేశాను. మా కజిన్ హెల్ప్ తీసుకొని స్టార్ట్ చేశాను. తను హెల్ప్ చేశాడు. నాకు ఆఫీస్ ఉంటుంది, స్టార్టింగ్ స్టార్ట్ చేస్తాడు, టక్కన వచ్చి ఎట్లా స్టార్ట్ చేస్తా ఒక 25 to 30 డేస్ రెగ్యులర్ గా చేస్తా వచ్చినాం. ఆ టేస్ట్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకేనా, కాన్ఫిడెన్స్ కస్టమర్లు సార్ ఎలా ఉంది సార్ అని చెప్పి అడిగితే వాళ్ళు ఓకే అనేంత వరకు కూడా ఈ రెంట్ తీసుకున్న ఈ సెటప్ నే మనం కంటిన్యూ చేసాం. దాని తర్వాత ఓకే చేయగలను చెప్పేసి అనుకున్నాను. టేస్ట్ పరంగా ఆల్మోస్ట్ ఓకే అయ్యాను. ఆన్ ఫీల్డ్ లో ఎలా చేయాలి, ఏం చేయాలి, అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా రెంట్ కి తీసుకున్న దాంట్లో నేర్చుకునేసాను. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం కొత్తది కొనుక్కునేసి మనమే ఓన్ గా పెట్టుకునేద్దాం అని చెప్పేసి. సో డైరెక్ట్ వెళ్ళాను. ఈ గ్యాప్ లో మా కజిన్ కి జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. సో నేను ఒక్కనే అయిపోయాను. సరే ఎలా అయినా పర్లేదు ఒక్కరినే చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాను. పాత గ్రిల్ ఉన్న ప్లేస్ లో రెంట్ కి ఏదైతే తీసుకొని స్టార్ట్ చేశానో ఆ ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో అయితే స్టార్ట్ చేశాను. వేరే ప్లేస్ లో స్టార్ట్ చేస్తే ఒకే ఒక రోజు పెట్టాను అక్కడ. ఎందుకంటే అక్కడ నాకు పాత గ్రిల్ ఉన్నంత సెటప్, ఆ కింద రేకు అవన్నీ కూడా లేవు. డైరెక్ట్ నేను ఆ కోల్ వేస్తాం కదా బొగ్గులన్నీ డైరెక్ట్ దాంట్లోనే వేసేసి వెలిగించేసాను. సో దానికి ఉన్న హెవీ హీట్ వల్ల నా బాడీకి చాలా హీట్ వచ్చేసింది. సో చేతులంతా ఇదైపోయి ఆ హీట్ నా వల్ల కాలేదు. సో మొదటి రోజు ఆ ఒక్క రవ్వ చేయడానికి నాకు ఫస్ట్ రోజు కౌంటర్ 50 రూపీస్ ఓన్లీ 50 రూపీస్. ఒకే కస్టమర్ వచ్చారు, 50 రూపీస్ కి తీసుకున్నారు. ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకు ఇంత కష్టపడి చేస్తాను కూడా ఎవరు కనీసం వెళ్ళేటప్పుడు కూడా చూడలేదు, పెట్టాను కదా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే చాలా తగ్గిపోయింది. ఆ హీట్ కి నేను చేయలేనేమో నేను డిమోటివేట్ అయిపోయి అయితే స్టాప్ చేసేసాను. దాన్ని అక్కడే పెట్టేసి మొత్తం కట్టేసేసి ఒక 3 months దాన్ని అక్కడే వదిలేశాను. ఈ గ్యాప్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలని అనిపించింది. చేయాలి అంటే సంజు 7 రోజ్ మిల్క్ వీడియోలు చేశాడు. ఛాలెంజింగ్ గా తీసుకొని రోజు తన ప్రాఫిట్ ఏంది, తన ఏంది అనేది, మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ ఏంది, లాసెస్ ఏంది, ప్రాఫిట్స్ ఏంది అని చెప్పేసి వీడియోస్ చేస్తా. రోజు డైలీ 1 day 2 day 3 అని పెట్టాడు. అలా అంటే చాలా ఇన్స్పైర్ చేశాడు ఆ పర్సన్. నేను ఇలా మెసేజ్ చేశాను, ఇలాగ నేను చేయాలనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారా అని చెప్పి. చాలా అంటే చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి బ్రో చెయ్యండి, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సంజు బ్రో. నువ్వు ఇన్స్పైర్ చేయడం వల్లే సో నేను ఇలా వీడియోస్ చేసి, యాక్చువల్ గా నా కెమెరాని ఫేస్ చేయాలన్నా చాలా భయం, మాట్లాడలేనంత ఫ్రీగా. సో ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ ఆ బ్రోని ఇన్స్పైర్ అయ్యి మా అన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో డైలీ మనం ప్రాఫిట్ అవ్వాలి, డైలీ మనం ఎంత సంపాదిస్తున్నాము ఏంది అనేది ఎంగేజింగ్ గా ఉంటుంది కాబట్టి ఇదైతే స్టార్ట్ చేశాను. ఆ ప్లేస్ లోనే మనం స్టార్ట్ చేస్తే సో అది అంత ఇదిగా లేదని చెప్పేసి మనం ప్రీవియస్ గా మనం రెంట్ కి తీసుకున్న గ్రిల్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ కి అయితే తీసుకొని వచ్చేసాను. రిటర్న్ డే 1 నుంచి డే 80 వరకు కూడా ఈ రోజు రీల్ పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ కొన్ని డేస్ అటు ఇటు అయినా కూడా ఒక 3 days రీల్స్ ఒకేసారి చేశాను. డే 1 నుంచి డే 83 వరకు కూడా ఈ సపోర్ట్, కాన్స్టెంట్ సపోర్ట్ అలాగే ఉంది. నిజంగా మొదటి వీడియో నుంచి కూడా 100K 500K 600K అల్టిమేట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా నా ఫ్రెండ్స్ లేదంటే మా బ్రదర్స్ షాప్ పెట్టగలవా, లేదంటే నువ్వు వీడియోస్ చేయగలవా, ఆఫీసు ఇది 2
ప్యారల్ గా చేయగలవా అని వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు, నాకే కాన్ఫిడెన్స్ లేదు. సో మీరు అంతమంది చూడడం వల్ల అన్ని షేర్లు, అన్ని కామెంట్లు నిజంగా బూస్టప్ చేసాయి. నేను చేయగలను అని రెండో మూడో వీడియోకే నాకు అనిపించేసింది. నిజంగా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. మొదటి వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు కాన్స్టెంట్ సపోర్ట్ అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఎలా స్టార్ట్ చేశాను అనే దాని గురించి అయితే ఇంతే. నాలాగా స్టార్ట్ చేయాలని మీకు ఎవరన్నా కూడా ఉంటే ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఆ బడ్జెట్ విషయానికి వచ్చేస్తే గ్రిల్ ఆ సెటప్ మొత్తం కలిపి అరౌండ్ 28,000 అయింది. తర్వాత పెయింటింగ్ కి తీసుకెళ్లాను, అది ఆల్మోస్ట్ 4,000 అరౌండ్ అట్లా అయింది. ట్రాన్స్పోర్ట్, పెయింట్, గ్రిల్ మేకింగ్ అంతా కలిపి 33,000 అయితే అయింది. ప్లస్ చైర్లు ఒక 2,000, బ్యాటరీ నార్మల్ గా చిన్న బ్యాటరీ తీసుకోవచ్చు, బట్ అప్పుడు నాకు తెలియక నేను పెద్ద బ్యాటరీ, అమరాన్ పెద్ద బ్యాటరీ అయితే తీసుకునేసాను. లైట్లు బాగుండాలి, చూడడానికి లుక్ ఉండాలి అనేసి బ్యాటరీ తీసుకున్నాను. అరౌండ్ 6,500 అనుకుంటా. నెక్స్ట్ కిచెన్ ఎక్విప్మెంట్ అంతా ఆల్మోస్ట్ అన్ని కిచెన్ ఎక్విప్మెంట్ అంతా కలిపి కూడా 5,000 బిలోనే వచ్చేస్తుంది. తర్వాత మాట్లాడుకోవాల్సింది అంబ్రెల్లా, జస్ట్ లైటింగ్ అంతా కలిపి ఆల్మోస్ట్ 3,000 to 4,000 కలిపిన ఆల్మోస్ట్ ఒక 55 to 56 అంత అయింది. నార్మల్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 55 to 56,000 అయితే అయిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా అవి ఇవి తెచ్చుకోవడం వల్ల నాకు ఒక 10,000 7,000 అయింది. బడ్జెట్ విషయానికి అయితే వస్తే ఇంతే. ఈ ప్రాసెస్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ, నా కష్టం కానీ, సో దీన్ని అయితే షేర్ చేసుకుంటాను. సో మొదటి రోజు నుంచి కూడా ఇది ఎట్లా అంటే బొగ్గుల మీద కాల్చేది కాబట్టి హెవీ హీట్ ఉండేదన్నమాట. నాకు ఈ జర్నీలో నాకు దొరికిన ఆయుధం అనుకోవచ్చు, నాకు దొరికిన ఖడ్గం అనుకోవచ్చు. ఇంకా మీరు ఏ పెడితే ఎట్లా, నాకు మా తమ్ముడి ఫ్రెండ్ సంపత్ అని ఒక అబ్బాయి దొరికాడు. హీఈస్ ఆల్సో వెరీ క్లోజ్ తమ్ముడు లాగే ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ అబ్బాయి సపోర్ట్ లేకపోతే మేబీ ఇది నేను రీచ్ అయ్యిండలేనేమో. మీరు ఎంత సపోర్ట్ చేశారో ఆ సంపత్ కూడా అంతే సపోర్ట్ చేశాడు. సంపత్ మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాకంటే బాగా పనిచేస్తాడు. మొదట్లో నేను నేర్పించాను సంపత్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చేసి ఇప్పుడు సంపత్ నాకు నేర్పిస్తున్నాడు. సంపత్ కూడా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ సంపత్. మొదటి రోజు నుంచి చేతులు చాలా అంటే చాలా కాలిపోతాయి. ఇలా తిప్పినప్పుడు ఆ హీట్, ఆ కోల్ రిఫ్లెక్షన్, చిన్న చిన్న ఇవి బాడీకి పడ్డం కానీ, ఇక్కడ పడ్డం కానీ, చాలా బట్టలు కూడా నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ రావడం, ఇంటికి వెళ్ళి వస్తే టైం అయిపోతుందని చెప్పేసి డైరెక్ట్ అలాగే నా ఆఫీస్ డ్రెస్ తో అలాగే వచ్చేస్తాను. చాలా సార్లు ఇలా బొక్కలు పడిపోయి చిన్న చిన్నవి అవి ఇబ్బందులు, చేతులు కాలిపోవడాలు చాలా సార్లు, 1 2 ఏం లేదు, చాలా సార్లు చేతులు కాలాయి. ఫేసులకి ఆ మినగడ్లు పడ్డం చాలా ఇబ్బంది. ఆ హీట్ కి ఒక 10 నిమిషాలు నిలబడుకుంటే చెమటలు పట్టేస్తాయి. కస్టమర్లు జనాలు ఎక్కువగా వచ్చేస్తారు. వీడియోలో చూసి చాలా మంది సపోర్ట్ చేశారు. వచ్చి ఆ హీట్ కి తట్టుకోలేక కొంతసేపు సంపత్ని, నేను కొంతసేపు ఒక ఆల్మోస్ట్ 30 days నుంచి 40 days వరకు ఇబ్బంది పడినా. నేర్చుకున్నాను ఎలా చేయాలి, బిజినెస్ అంటే ఏంది, కస్టమర్తో ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాను. సో ఈ ప్రాసెస్ లో కొన్ని మాటలు రోడ్ సైడ్ పెట్టుకొని ఉన్నారు, ఏముందిలే అన్నట్టు కొంచెం కేర్లెస్ గా చేసి మాట్లాడడం, తాగేసి వచ్చి మాట్లాడడం, నేను మాట్లాడడం, వాయ్ అని మాట్లాడడం, దానికి నేనైతే ఇబ్బందిగానే ఫీల్ అవుతాను. బూస్టప్ అయ్యి సో ఇవన్నీ కూడా పార్టే, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రజెంట్ అయితే గుడ్. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బిజినెస్ అంటే ఏంది, ఎలా చేయాలి, కస్టమర్ గ్రాపింగ్ ఏంటి, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్ లో నేర్చుకున్నవి, ఈ ప్రాసెస్ లో పడిన స్ట్రగుల్స్ అయితే. అండ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, సో నాకేం నామోషి లేదు చెప్పుకోవడానికి. సో నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదనే ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఇవి దాచిపెట్టుకుంటే రెస్పెక్ట్ ఉంటుంది, అరే స్టార్ట్ చేశాడరా మనోడు గ్రేట్ రా ఇట్లా అట్లా అనే వాళ్ళు ఉంటారు. బట్ ఇది నేను దాచిపెట్టుకుంటే మీకు హెల్ప్ అవ్వదేమో. ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే 2017 నుంచి కూడా నేను బెట్టింగ్స్ ఇట్లాంటి వాటికి అడిక్ట్ అయిపోయాను. సో 2017 to 21 నేను చాలా అమౌంట్ లాస్ అయిపోయాను. ఇంట్లో తెలియకుండా ఎలాగైనా దీన్ని కట్టేయాలి అని చెప్పి చాలా పనులు అయితే చేశాను. కాలేజ్కి వెళ్తూ కూడా పార్ట్ టైం జాబ్స్ చేయడం అన్ని కూడా చేశాను, ఎలాగైనా కట్టేయాలి అని చెప్పేసి. అది ఎట్టకెలకి తీరట్లేదు. ఈ బెట్టింగ్స్ జోదం అనేది డబ్బులు రావు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు ఎవరైనా ప్రమోట్ చేసినా, ఈ వీడియోలలో వచ్చినా ఇవన్నీ చూసి కలర్ ట్రేడింగ్ అంటారు, డఫా బెట్ అంటారు, ఇవన్నీ చూసేసి ఇది దీంట్లో లింక్ బోనస్ ఇవన్నీ చూసేసి నేను బోనస్ అనుకొని పోయినా. 100 రూపీస్ యాడ్ చేస్తే 500 రూపీస్ వచ్చేస్తుంది, బోనస్ 600 అవుతుంది, 400 చేసి విత్డ్రా పెట్టేస్తే 1000 రూపాయలు వస్తుంది. అప్పుడు నేను ఎంటర్ అయిపోయింది. 1000 రూపీస్ వస్తుంది. 1000 రూపీస్ అంటే బిగ్ అమౌంట్, మనం బట్టలు కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు, ఇవి కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇంట్లో ఇచ్చిన 500 రూపీస్ తో స్టార్ట్ చేశాను. ఈ రోజు అది చాలా పెద్ద అమౌంట్ మైనస్ అయింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది నేను జీరో నుంచి స్టార్ట్ చేయలేదు, మైనస్ నుంచి స్టార్ట్ చేశాను. ఈ చేసిన తప్పుని 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డాను. దయచేసి వీడియో చూసిన వాళ్ళు మన వాళ్ళ కోసం చెప్తున్నాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ ఓకే, నేను జాబ్ చేసి బిజినెస్ చేసి ఎలాగలాగా నామోషి లేకుండా పనులు చేసి కట్టేశాను. ఇంక మీదట ఈ తప్పు చేయకుండా ముందుకెళ్ళాలా ఒక ప్లాను, ఒక ఇదితోనే వెళ్తున్నాను. ఈ హోల్ జర్నీలో నేను ఈ బెట్టింగ్స్ ఆపడానికి కానీ మెయిన్ రీజన్ మా అన్న సాయి రూప్సాగర్, తిరుపతోళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. నిజంగా థ్యాంక్ యూ.
ఈరోజు ఇంకొక స్థాయికి వెళ్ళినా ఇంకొక స్థాయికి వెళ్ళినా ఇప్పుడు కూడా వాళ్ళ కిందే. ఈ 1,00,000తో ఏం చేయబోతున్నానంటే, నాకు 1,00,000 రూపీస్ అయితే అప్పు మిగిలి ఉండింది. సో పే చేసేసాను. నేను వీడియోలో షేర్ చేసుకోలేకపోయాను. సో డబ్బులైతే పే చేసేసాను. సో 1,00,000 అయిపోయింది. ఈ 1,00,000 అయిపోయింది కదా, ఇన్ని రోజులు ఎందుకు బ్రో ఎందుకు బ్రో ఎందుకు బ్రో అని చాలా మంది అడిగారు. సో రీల్ రూపంలో చేయలేకపోయినా కానీ ఇలా మీకు చెప్తున్నాను. ఈ 1,00,000 సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అది కూడా దగ్గరలో రీల్ చేయబోతున్నాను. ఇంకా సెకండ్ బ్రాంచ్ లొకేషన్ అయితే ఫిక్స్ అవ్వలేదు. అవగానే అప్డేట్ అయితే ఇస్తాను. ఈ జర్నీలో నేర్చుకున్నది ఇది. ఈ జర్నీ బిజినెస్ స్టార్ట్ చేసింది చేయడానికి కారణం ఇది. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, బడ్జెట్ ఏంటనేది మొత్తం మాట్లాడుకున్నాం. సో ఇంకా ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.